Okay, moving on to the next page. A few centuries later, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అశోకుడు తర్వాత అన్నమాట మనం. అంతే కదా? మనం చూసింది ఇప్పటి వరకు అశోకుడు చూసాము. భరత became the name generally used for the Indian subcontinent. For instance, in an ancient text called the Vishnu Purana, విష్ణు పురాణంలో ఏముందో చూద్దాము. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నామ. The country that lies north of the ocean and south of snowy Himalayas is called Bharata. ఓకే. భరత అంటే దేనికి చెందిందిట? ఏ ల్యాండ్? ఏ కంట్రీకి చెందిందిట? నార్త్ ఆఫ్ ద ఓషన్. ఓషన్ కి నార్త్, హిమాలయాస్ కి సౌత్. ఓషన్ కి నార్త్, హిమాలయాస్ కి సౌత్. రైట్. సో అంటే ఏంటి? ఓషన్, ఇండియన్ ఓషన్ కి నార్త్, రైట్, అబౌవ్. హిమాలయాస్ కి బిలో, ఇండియా. అదే కదా మనం కూడా చదువుకుంటున్నాము. అని ఎక్కడుందిట? అది భారత అని ఉందిట. ఎక్కడుంది? పురాణంలో ఉంది. భారత remains in the use even today. Bharat, Bharata, Bharata. In North India, it is generally written as Bharat. South India, it is often Bharatam. Bharatam. Okay. Right. How do you identify the snowy mountains? Do you think this brief description of Bharata is correct? మీరు ఈ హిమాలయాస్, ఈ స్నోయి మౌంటైన్స్, హిమద్రేశ్చైవ, హిమాలయాలు, ఓకే అని చెప్పారు కదా! మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అని అడుగుతున్నారు. చూద్దాము. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అడాప్టెడ్ ఎ సిమిలర్ డెఫినిషన్ ఫర్ ఇండియా. చాలా మన ఇండియాలో, మన కంట్రీలో చాలా పార్ట్స్ ఉన్నాయి కదా! ఆ పార్ట్స్ అన్నీ కూడా సిమిలర్ డెఫినిషన్ ఫర్ ఇండియా. ఒకటే డెఫినిషన్ ఇచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్ కదా! అంతే కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇవ్వచ్చు. అలా లేదు. అందరూ కూడా సిమిలర్ డెఫినిషన్. ఒకటే రకమైన డెఫినిషన్ ఇచ్చారు ఇండియాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూద్దాము. ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్‌లో 2000 సంవత్సరాల క్రితంట. దాంట్లో ఆ లిటరేచర్‌లో ఏమనుందంటే ఒక రాజు గురించి గొప్పగా పొగడటం జరిగింది. ఓకే. ఎలా పొగిడారంటేట, ఫ్రమ్ కుమారి ఇన్ ద సౌత్, ఫ్రమ్ ద గ్రేట్ మౌంటైన్ ఇన్ ద నార్త్. కుమారి అంటే కన్యాకుమారి అన్నమాట. ఓకే. ఫ్రమ్ ద ఓషన్స్ ఆన్ ద ఈస్ట్ అండ్ ఆన్ ద వెస్ట్. ఓకే. రెండు వైపులా ఓషన్స్, పైనేమో హిమాలయాస్, కిందేమో కన్యాకుమారిట. అలా you can now recognize the great mountain in the north and it should not be difficult to identify Cape Kumari, Kanyakumari. It looks like ancient India, right? Indians knew this geography well. Okay, అలా ఉందిట. Don't miss out. Don't miss out is very important. Should not at all miss out. Okay. See it. The Indian Constitution, which was first written in English, uses the phrase India that is Bharat. Okay. కాన్స్టిట్యూషన్‌లో అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ డాక్యుమెంట్ దట్ స్పెల్స్ ఔట్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఆఫ్ ద నేషన్. అది ఏంటి అంటే అదొక డాక్యుమెంట్. నోట్స్ అనుకోండి. మీకు డాక్యుమెంట్ అనేది కూడా మీకు అర్థం కాకపోతే అదొక నోట్స్. ఆ నోట్స్‌లో ఏముంటుందంటే లా ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇలా ఉండాలి. ఇది చేస్తే కరెక్ట్. ఇది చేస్తే తప్పు. వీళ్ళకి సంబంధించినవి ఇలా ఉంటాయి. వీళ్ళకి సంబంధించినవి ఇలా ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. నీ హక్కులుంటాయి. లేదా
గవర్నమెంట్ చేయాల్సిన పనులుంటాయి. దీంట్లో చాలా రకాల ఉంటాయన్నమాట. పద్ధతులుంటాయి. రైట్. సో, ఈ కాన్స్టిట్యూషన్ అలా గుర్తుపెట్టుకోండి. మీకు అంతకు మించి డెప్త్ అక్కర్లేదు ఇప్పుడు 6థ్ క్లాస్‌కి. ఈ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ రిటన్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో రాసారు. అప్పుడు ఏమని రాసారంటే, ఇండియా దట్ ఈస్ భారత్ అని మెన్షన్ చేశారు. బిగినింగ్‌లోనే. హిందీ వెర్షన్ వచ్చేసరికి ఏమనుంటుంది అంటే, భారత్, భారత్ అర్థాత్ ఇండియా. భారత్ అంటే ఇండియా. ఇండియా అంటే భారత్. ఇండియా దట్ ఈస్ భారత్. భారత్ అంటే ఇండియా. ఇండియా అంటే భారత్ అని ఉంటుంది. ఓకే. సో, ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు మనకి ఫోర్స్‌లోకి వచ్చింది అనంటే 1950లో. ఇది మీకు నెక్స్ట్ క్లాస్‌లో ఉంటుంది. గ్రేడ్ 7లో. ఓకేనా? మీరు దాని గురించి పెద్ద ఆలోచించొద్దు. ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి నేను తెలుసుకోలేకపోయాని అనేమి బాధపడిపోక్కర్లేదు. మీరు నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుంటారు క్లియర్‌గా. నెక్స్ట్ హౌ ఫారినర్స్ ట్రావెల్డ్ ఇండియా. నేమ్డ్ ఇండియా. ఫారినర్స్ కూడా చాలా మందొచ్చారు గదా! ఇండియాకి. సో, వాళ్ళందరూ రకరకాల నేమ్స్ ఇచ్చారు ఇండియాకి. ఏమేమి నేమ్స్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. The first foreigners to mention India were Persians. మొట్టమొదటి ఫారినర్స్ ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియాని మెన్షన్ చేసిన వాళ్ళంటే, ఇండియా గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరంటే పర్షియన్స్. ఫస్ట్ ఎవరు ఇండియా గురించి చెప్పారు, మెన్షన్ చేశారు. వాళ్ళు దాంట్లో రాయడం గాని, వాళ్ళు పలకడం గాని, వాళ్ళు చెప్పడం గాని, ఎవరైనా గాని ఫస్ట్ ఫారినర్స్ ఎవరయ్యా అంటే పర్షియన్స్. పర్షియన్స్ అంటే ఎవరంటే ఇరాన్‌కి సంబంధించిన ప్రాంతంలో నివసించే ప్రజలే పర్షియన్స్. ఓకే. Persian emperor launched a military campaign and gained control of the region of Indus. ఒక పర్షియన్ ఎంపరర్‌ట మిలిటరీ క్యాంపెయిన్ ఒకటి పెట్టారట. ఓకే. పెట్టినప్పుడు ఈ ఇండస్ రివర్ ఉంది కదా! దాని యొక్క కంట్రోల్ ఆయన జయించారు. కంట్రోల్ అనేది సంపాదించారు. ఓకే. As Saha was earlier called సింధు. అంటే ఈ సింధు ప్రాంతం ఉంది కదా! ఈ సింధు ప్రాంతాన్ని ఆయన కంట్రోల్ తీసుకున్నారు. ఒక పర్షియన్ రూలర్, ఎంపరర్. So it is no surprise that in earlier records and stone inscriptions, అంత క్రితం ఉన్న రికార్డ్స్ స్టోన్ అంటే రాయి మీద రాసిన శాసనాలు గాని, ఓకే. వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు అంటే ఈ పర్షియన్స్ ఇండియాని హింద్, హింద్ అని మెన్షన్ చేశారు. హిదు హిందూ అని. అంటే ఇక్కడ ఏంటి? యస్ తీసేశారు. సింధులో యస్ తీసేసి ఏం పెట్టారు? హెచ్ పెట్టారు. ఓకే. సింధు కాస్త హిందూ అయింది. విచ్ ఆర్ అడాప్టేషన్స్ ఇన్ దేర్ లాంగ్వేజ్ ఆఫ్ సింధు. వాళ్ళ లాంగ్వేజ్ తగ్గట్టుగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. సింధుని హిందూ అనేసారు. ఓకేనా? అంటే మీరు హిందూ అనంటే మీరు ఇండియా ఇండియాని మొత్తాన్ని కలిపేసి అనేసారు అనుకోవద్దు. ఓకే. రైట్. ఇక్కడ హిందూ అనంటే హిందూ రిలీజియన్ కూడా కాదు. హిందూ అంటే దేని నుంచొచ్చింది? సింధు నది నుంచొచ్చింది మాత్రమే. అదొక జాగ్రఫికల్ టర్మ్. అంటే ఒక ప్రదేశం గురించి చెప్తుంది. అంతే తప్పితే రిలీజియన్ గురించయితే కాదు. Based on these Persian sources, the ancient Greeks named the region Indoi or Indique. గ్రీక్స్ ఈ పర్షియన్ సోర్సెస్ ఆధారంగా ఏన్షియంట్ గ్రీక్స్ ఏమని మార్క్ చేశారట ఈ రీజియన్ ని? ఇండోయ్, ఇండికే అని. అంటే ఇక్కడ ఏంటి? హెచ్ పోయిందిగా. హెచ్ పోయింది ఇక్కడ. హెచ్ పోయింది. ఐఎన్ వచ్చేసింది. ఎస్ నుంచి హెచ్‌కొచ్చాము. హెచ్ నుంచి ఇప్పుడు హెచ్ కూడా లేదు. తీసేసి కంప్లీట్‌గా ఇన్‌కొచ్చేసాం. ఇండో ఇండికే.
They drop the initial letter H, right? Because this letter did not exist in the Greek. గ్రీక్ భాషలో అసలు హెచ్ అనే లెటరే లేదుట. అందుకని హెచ్ తీసేశారు వాళ్ళు. అందుకే ఇందు అయిపోయింది. ఇండికే అయిపోయింది. సో సింధు ఒరిజినల్ గా. తర్వాత పర్షియన్స్ ఏం చేశారు? హిందూ అన్నారు. హిందూ అంటే రిలీజియన్ కాదు. హిందూ రిలీజియన్ కి దీనికి సంబంధమే లేదు. హిందూ అంటే సింధు నది ప్రాంతంలో ఉన్న ప్రజల ల్యాండ్ ని హిందూ అని అనేవాళ్ళు పర్షియన్స్, రైట్? నెక్స్ట్ గ్రీకులు ఏమన్నారు? హెచ్ లేదుట వాళ్ళకి, అందుకని హెచ్ తీసేశారు. ఇండోయ్ అయిపోయింది, ఇందికే అయిపోయింది. తర్వాత రండి నెక్స్ట్. ఇప్పుడు వరకు అర్థమైంది కదా? నెక్స్ట్, ద ఏన్షియంట్ చైనీస్ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ ఇండియా. పర్షియన్స్, గ్రీకులే కాదు, చైనా వాళ్ళు కూడా ఇండియాతో బానే ఉండేది రిలేషన్స్, ఇంటరాక్షన్ బాగుండేది, ట్రేడ్ ఉండేది, ఓకే, కల్చర్ ఎక్స్చేంజ్ ఉండేది, అన్నీ ఉండేవి ఇది వరకు. ఇన్ సెవెరల్ టెక్స్ట్ అక్కడ నుంచి మనకి యాక్చువల్లీ హుయాంగ్ సాంగ్ అనే ట్రావెలర్ కూడా అక్కడ నుంచి వచ్చారు, చైనా నుండి ఇండియాని విజిట్ చేశారు. ఇన్ సెవెరల్ టెక్స్ట్ దే రిఫర్ టు ఇండియా యాజ్ ఇంటూ ఆర్ ఇండో. ఇండో అయిపోయింది, ఇక్కడ ఈ యా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఐ ముందు వై వచ్చేసింది. దిస్ వర్డ్ ఆల్సో ఒరిజినల్ ఫ్రమ్ సింధు. సింధులో ఎస్ తీసేసి వై పెట్టినట్టే కదా, అది సింధుని హిందూ ఇండు 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 అయిపోయింది. ఇందు. చూడండి ఇదిగో కాన్స్టిట్యూషన్ పార్ట్ 1 లో ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. పార్ట్ 1 లో ఏంటి? ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇక్కడ ఏమని ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా ఇండియా దట్ ఈస్ భారత్. ఇండియా అనే ఒక్కటే మెన్షన్ చేయొచ్చుగా, లేదా భారత్ అని ఏదో మెన్షన్ చేయొచ్చుగా? కాదు, ఇండియా దట్ ఈస్ భారత్. అదే కదా మన మన చాప్టర్ పేరు కూడా ఇదే కదా. మన చాప్టర్ పేరేంటి? మన చాప్టర్ పేరేంటి? చూడండి, లెట్స్ గో. ఇండియా దట్ ఈస్ భారత్. ఎక్కడుందిట? పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హెడ్డింగ్ స్టేట్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ లో స్టార్టింగ్ లో ఇండియాని ఎలా డిఫైన్ చేశారు అంటే, ఇండియాకి ఏం పేరు పెట్టారు అంటే ఇండియా దట్ ఈస్ భారత్. నెక్స్ట్, మూవింగ్ ఆన్. ఓకే, ఇస్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీంట్లో మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ పార్ట్ 1 లో మనకి ఇండియా దట్ ఈస్ భారత్ అనే ఉంటుంది. నెక్స్ట్, యా, దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఓకే, చూడండి. సో దీంతో మనం కంప్లీట్ చేసేసుకుంటున్నాము ఈ ఒక్క పేజే. చూద్దామండి. ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా, ఈ చాప్టర్ అంత బోరింగ్ గా ఏం లేదు. నేమ్స్, మహాభారతము, ఋగ్వేద, రైట్. తర్వాత మన బయట వాళ్ళు ఏమేమి ఇచ్చారు పేర్లు, సింధు, ఇందు, హిందూ, ఇండు, రైట్. బాగుంది కదా. ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎవరెవరు ఏ నేమ్స్ ఇచ్చారు. గ్రీక్ వాళ్ళు ఏమన్నారు చెప్పండి ఇప్పుడు? ఇండు అన్నారా, సింధు అన్నారా, హిందూ అన్నారా? ఏమన్నారు గ్రీకులు? హెచ్ లెటర్ లేదు కదా వాళ్ళకి, ఇండికే, ఇండోయ్ అన్నారు. ఓకేనా? సో లాస్ట్ పేజ్ చూద్దాం రండి, డోంట్ మిస్ అవుట్. హ్యూయాన్ సాంగ్ ఫార్మల్లీ స్పెల్డ్ హ్యూయాంగ్ సాంగ్, సుయాన్ సాంగ్, ఎక్సెట్రా. సో డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ అవ్వచ్చండి, కానీ మనకి ఒకే రకమైన వినికిడిగా అనిపిస్తుంది కదా. స్వాంగ్ సాంగ్ అన్న, హ్యూయాంగ్ సాంగ్ అన్న, ఊజాంగ్ సాంగ్ అన్న ఒకటే కదా. సో దాన్ని బట్టి చూస్తే ఇలాంటి ఒక మనిషి, ఈ మనిషి ఏం చేశాడు? చైనా నుంచి ఇండియాకి వచ్చాడు. ఎప్పుట? 7th century CEలో, అంటే కామన్ ఎరాలోనే. సో 1 2 3 4 ఇలా లెక్క పెట్టుకుంటూ 7th centuryలో వచ్చాట.
ఆయనేం చేశాడు ఇండియాకొచ్చి? చాలా రకాల ప్రదేశాలు తిరిగాడు ఇండియాలో. చూసాడు. చాలా గొప్ప గొప్ప స్కాలర్స్‌ని కలిసాడు. వేదాంత వేదాంతల్ని, పండితుల్ని కలిసాడు. కలెక్టెడ్ బుద్ధిస్ట్ టెక్స్ట్స్. ఓకే. బౌద్ధ మతం యొక్క గ్రంథాల్ని కలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? చైనాకి వెళ్ళిపోయాడు. 17 ఏళ్లున్నాడట ఇండియాలో. అమ్మ బాబోయ్! చాలా ఎక్కువ రోజులున్నాడు గదా! ఈయన. చాలా గ్రేట్. నాకు తెలిసి ఇండియా నుంచి చైనాకొక అద్భుతం జరిగింది అనంటే అది బుద్ధిజం అని నేను చెప్తాను. అది ఈయన వల్ల, మెయిన్‌గా ఈయన వల్ల అని గూడా చెప్తాను. 17 ఏళ్ళు ఇండియాలో ఉండి బుద్ధిజం గురించి, బౌద్ధ మతం గురించి, బౌద్ధ గ్రంథాల గురించి అంత గొప్పగా రచించుకొని, చూసుకొని, విజిట్ చేసుకొని, అక్కడికి వెళ్లి ప్రచారం చేశాడీయన. ప్రీచ్ చేశాడు బుద్ధిజం గురించి. ట్రాన్స్‌లేట్ చేశాడు మాన్యుస్క్రిప్ట్స్. ఇండియాలో రాసిన మాన్యుస్క్రిప్ట్స్‌ని ట్రాన్స్‌లేట్ చేశాడు ఆయన చైనాలో. చైనీస్‌లో. సంస్కృతంలో నుంచి చైనీస్‌లోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. చాలా గొప్ప వ్యక్తి కదా ఈయన. సెవెరల్ అదర్ చైనీస్ స్కాలర్స్ విజిటెడ్ ఇండియా ఓవర్ ద సెంచురీస్. ఈయన తర్వాత చాలా మందొచ్చారనుకోండి. బట్ ఈయన చాలా చాలా గ్రేట్ అసలు. ఇంకో చైనీస్ వర్డ్ ఏంటి సింధు నుంచి వచ్చిందంటే టియాన్జు. టియాన్జు అనేది గూడా వచ్చింది. హిందూ గూడా, టియాన్జు గూడా. ఓకే. ఎక్కువ జీ ఉంటుంది దీంట్లో. బట్ దిస్ వర్డ్ కుడ్ ఆల్సో బి అండర్‌స్టూడ్ యాస్ హెవెన్లీ మాస్టర్ అని. టియాన్జు అంటే హెవెన్లీ మాస్టర్. ఓకే. This reflects the respect of the ancient Chinese had for India as the land of Buddha. అంటే బౌద్ధ మతం గురించి కానీ, అంతమంది గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నవాళ్ళు, అంత గొప్పగా, అద్భుతంగా అన్నేళ్ళు ఉండి చూసాడు కాబట్టి, ఈయన మేబీ అందుకే హెవెన్లీ మాస్టర్ అన్నాడేమో ఇండియాని. టియాన్జు హెవెన్లీ మాస్టరట. హెవెన్లీ అంటే గొప్ప. స్వర్గంతో పోల్చాడు. దైవంతో. ఓకే. గురువు. అంత గొప్ప గురువు అని ఇండియా. దిస్ రిఫ్లెక్ట్స్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఏన్షియంట్ చైనీస్. వాళ్ళకున్న రెస్పెక్ట్ చూపిస్తున్నారు ఇండియా ల్యాండ్ ఆఫ్ బుద్ధాకి అని. బుద్ధుడి యొక్క ల్యాండ్ కదా ఇండియా. సో, అందుకని ఈ బుద్ధుడి యొక్క ల్యాండ్ అనేదే హెవెన్లీ మాస్టర్. ఓకే. యూ ఆర్ ప్రాబబ్లీ క్వైట్ ఫెమిలియర్ విత్ ఎ మోర్ రీసెంట్ ఏంటిదది? హిందుస్థాన్. ఈ పదం గూడా మనం విన్నాం. ఫస్ట్ యూజ్డ్ ఇన్ పర్షియన్ ఇన్‌స్క్రిప్షన్ అంట. హిందుస్థాన్ అనేది మనం మేబీ పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు వినుంటాము అని అనుకుంటాం. కానీ ఈ హిందుస్థాన్ అనే వర్డ్ పర్షియన్స్ ఇన్‌స్క్రిప్షన్‌లో ఉందిట ఫస్ట్. అంటే 1800 సంవత్సరాల క్రితమే ఉందిట హిందుస్థాన్ అనే వర్డ్. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసుకోండి. మనం ఏదో ఇప్పుడు అనుకుంటున్నాం హిందుస్థాన్, హిందుస్థాన్ అని. కాదు. మనకేం తెలియనట్టే యాక్చువల్లీ. చూడండి ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు ఎంత బాగా ఇస్తున్నారో. లేటర్ ఆన్ దిస్ బికేమ్ ద టర్మ్ యూజ్డ్ బై మోస్ట్ ఇన్వేడర్స్ ఆఫ్ ఇండియా. యెస్. ముఘల్స్, టర్క్స్, మంగోల్స్, టర్క్స్ ఇన్వైట్ చేసినప్పుడు హిందుస్థాన్, ముస్లిం రూరల్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ హిందుస్థాన్ అనే దానికి గొప్ప ప్రాముఖ్యత అయితే వచ్చింది ఈ వర్డ్‌కి. టు డిస్క్రైబ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ రాయండి. పర్షియన్స్ ఏమన్నారు? హిందూ. గ్రీకులేమన్నారు? హెచ్ తీసేశారు. ఇండోయ్ ఆర్ ఇండికే. చైనీస్ ఏమన్నారు? ఇండూ. నెక్స్ట్ అరబిక్ అండ్ పర్షియన్. హిందుస్థాన్. ఇంగ్లీష్ ఇండియా, ఫ్రెంచ్ ఈస్ ఇండే. ఓకే. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. దిస్ టేబుల్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మొత్తం చాప్టర్ అంతా ఈ టేబుల్‌లోనే ఉంది.
జంబూద్వీప, భారత. ఓకే. హిందూ, ఇండో, ఇండియా. ఓకే. మీనింగ్ ఆఫ్ ద కొటేషన్ మీకు చెప్పాను కదా! స్పిరిచ్యువల్ యూనిటీ, కల్చరల్ యూనిటీ. రైట్. ఋగ్వేద డిస్క్రైబ్స్ ద ఎంటైర్ జియోగ్రఫీనా? కాదు కదా! ఓన్లీ నార్త్ వెస్ట్ పార్టే. నార్త్ వెస్ట్ పార్టే కదా చెప్పింది దీంట్లో. సో దిస్ ఈస్ ఫాల్స్. సెకండ్ క్వెషన్, విష్ణు పురాణ describes entire subcontinent. Yes. Next, Ashoka's time Jambudvipa includes what is today parts of Bangladesh? Yes, right, true. Mahabharata lists many regions, including Kashmir, Kutch, Kerala. Yes, true, this is true. Hindustan first appears in the Greek inscription. Greek Persian, Persian kada. Persian inscription 1800 years ago. So this is false. In ancient Persia, the word Hindu refers to Hindu religion. No, 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 not at all. It refers to geographical region, geographical land. This is false. Bharata is a name given to India foreign travelers. No, Indians only, Indians itself. False. Okay. Next. If you were born some 2000 years ago and had chance to name our country, what names or names might you have given? Use your imagination. మీ imagination యూజ్ చేసుకొని మీరు ఏమని ఇస్తారు చెప్పొచ్చు. Why did people travel to India from various parts of the world in ancient times? ఎందుకు ట్రావెల్ చేశారు ఇండియాకి? ఎక్కడెక్కడి నుంచో ఎందుకు వచ్చారు? ప్రపంచంలో చాలా ప్రదేశాల నుంచి ఎందుకు వచ్చారు? వాట్ కుడ్ బి దేర్ మోటివేషన్? అసలు వాళ్ళ మోటివేషన్ ఏంటి రావడానికి? వాళ్ళకి ఇక్కడ ఇండియాలో ఇంతింత అసలు ఏముందని వాళ్ళు తెలుసుకొని వచ్చారు. సచ్ లాంగ్ జర్నీస్. అసలు ఎంత కష్టమో అప్పుడు ఏమీ ఉండేవి కాదు. నడుచుకుంటూ వాళ్ళు ఎలా వచ్చారు అసలు? అంత మోటివేషన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ హువాంగ్ సాంగ్ అనే ఆయనకి ఎలా వచ్చింది ఇంత మోటివేషన్? అని క్వెషన్ అడుగుతున్నారు. సో జస్ట్ ఆన్సర్ చేయండి. రైట్. సక్సెస్‌ఫుల్‌గా అయితే చాప్టర్ 5 కూడా కంప్లీట్ చేసుకున్నాము. హోప్ సో దిస్ ఈస్ ఎ క్లియర్ explanation. Right. Thank you so much for listening and please subscribe to my channel NCERT Telugu and please do support me for further chapters or further videos. Thank you.